40 to 50 ఆ కౌంట్ ఏమీ లేదు, కానీ చాలా జాబులు చేశాను. అంటే ఏం జాబులు చేశారు? ఇన్సూరెన్స్లో పనిచేసా, బ్యాంక్లో పనిచేసా, షోరూంలో పనిచేసా, మారుతి షోరూంలో పనిచేసా, జేవేరి ఆటోమోటివ్స్, లక్ష్మీ హుండైలో పనిచేసా, ఓకే. మ్యాథ్స్ కేర్ టేకర్గా పనిచేసా, మ్యాథ్స్ టీచర్గా పనిచేసా. ఓ అయితే వెరీ ఇంటెలిజెంట్ అయితే మీరు. అంత లేదు, మ్యాథ్స్ ఒకటే వచ్చు, మిగతా వేరే అప్పట్లో వచ్చేది, అది కూడా మర్చిపోయినా ఇప్పుడు. ఓకే. అండ్ ఈటీవీ ప్లస్లో నాట్ జాబ్, అది ఫ్రీలాన్సర్గా చేస్తుంది. సో బోల్డ్ అన్ని జాబ్స్. అసలు ఇక్కడికి ఎలా ఎండప్ అయ్యారు? అంటే నేను ఒక రైటర్, నాకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి అని ఎలా తెలిసింది మీకు? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జాబ్స్ అని చేసి మళ్ళీ వచ్చానండి. ఓకే, ఫస్ట్ ఇక్కడికే ఫస్ట్ వచ్చారు. ఇక్కడికే వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ అని తెలుసుకొని ఒక చాలా మంది తెలిసిందే యాక్సిడెంట్ తర్వాత నేను వెళ్ళిపోయి జాబ్స్ అన్ని చేసి మళ్ళీ. ఏం యాక్సిడెంట్? అదే ఎవ్రీ వింటర్ అదే ఉంటుందని అర్థం. ఇంకా అవును. సో యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఒక చిన్న యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి కొన్నాళ్ళు అక్కడ ఉండి, కొన్నాళ్ళు 40 జాబులు చేయడం గొప్ప కాదు, 40 జాబులు స్థిరంగా లేకపోయాను, అది మైనస్ అది. ఓకే. సో ఏం నేర్చుకున్నారు? 40 to 50 జాబ్స్ అంటే బోల్డ్ అంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏది అడిగినా, ఇన్సూరెన్స్ గురించి అడిగినా, ఫైనాన్స్ గురించి అడిగినా, మ్యాథ్స్లో ఎవరైనా పిల్లలు డౌట్స్ అడిగినా ఇవన్నీ చెప్పేస్తుంటారా? అది మరి కొన్ని వరకు ఒక ఐడియా అయితే, బేసిక్ ఐడియా అయితే ఉంది, ఇవన్నీ మారిపోయాయి కదండి. సో అంటే మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు కదా అప్పట్లో. సో చాలామంది ఏమనుకుంటారు, ఓకే నాకు మ్యాథ్స్ బాగొచ్చు, సో ఆ వైపుగానే వెళ్ళాలి అనుకుంటారు కదా. సో అలా వెళ్ళలేదా మీరు? ఎప్పుడు అలా ట్రై చేయలేదా? లేదండి, ట్రై చేయాలి, బతుకు తెరువు కోసం చేసిన పనిలే తప్ప అంత ప్యాషనెట్గా అలా. సో ప్యాషనేట్గా రైటింగ్ స్కిల్స్ ఉన్నాయని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉందని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలుస్తుంది కదా. అలా ప్రసాద్ బెహ్రా గారికి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయని ప్రసాద్ బెహ్రా గారికి ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? ఫస్ట్ హిట్ వచ్చినప్పుడు. ఓ హిట్ వచ్చినప్పుడు? హిట్ వస్తే కాదు కదా అసలు. ఎవ్రీబడి కెన్